ఏలూరు జిల్లాలో వాహన భద్రత దిశగా కీలక అడుగు పడింది. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పెదపాడు మండలం పాత కాలపరు టోల్ గేట్ సమీపంలో అత్యాధునిక ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ అందుబాటులోకి వచ్చింది. రవాణా శాఖ మంత్రి మన్నపల్లి రాంప్రసాద్ రెడ్డి ఏటీఎస్ కేంద్రాన్ని ప్రారంభించారు. సుమారు 3.5 కోట్ల రూపాయల భారీ వ్యయంతో 1 ఎకరా విస్తీర్ణంలో పద్మోవా ఆటోటెక్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఈ కేంద్రాన్ని నిర్మించారు. ఇప్పటివరకు వాహనాల ఫిట్నెస్ పరీక్షలు మాన్యువల్ జరిగేవి. కానీ ఇక ఈ ఏటీఎస్ సెంటర్లో పూర్తి స్థాయిలో డిజిటల్ ఆధునిక సాంకేతికతో తనిఖీలు నిర్వహిస్తారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. వాహనాల కండిషన్ సరిగా లేకపోవడం వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ఈ సెంటర్లు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. జిల్లాకు ఒకటి ఏటీఎస్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఏలూరు జిల్లాకు సంబంధించి ఇక్కడ గౌరవ శాసనసభ్యులు నేను ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర రవాణా శాఖ ఆదేశాల మేరకు భారతదేశ వ్యాప్తంగా కొత్త టెక్నాలజీని ఉపయోగించుకొని ఏటీఎస్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ప్రజలకు ఈ అవకాశం కల్పిస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్ర రవాణా శాఖ ఆధ్వర్యంలో ఎక్కడ ఏ విధమైన చిన్న పొరపొచ్చులు లేకుండా వెహికల్ ఫిట్నెస్ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా ఈ కేంద్రాలు పనిచేస్తాయని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. అలాగే నిర్వాహకులు కూడా ఒకటే చెప్తున్నాం, మన యొక్క లక్ష్యం ఒకటే, ప్రజలకు మంచి అన్ని విషయాల్లో ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించి మంచి సేవలు అందించాలా. దానిలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం కాబట్టి మీరు కూడా ప్రజలకు సహకరించాలని కోరుకుంటున్నా. అలాగే ముఖ్యంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖలో పెను మార్పులు వస్తున్నాయి. ఈరోజు ఈ ఏటీఎస్ కేంద్రాలు అయితేనేం, అలాగే ప్రైవేట్ బస్సుల యొక్క స్పీడ్ నియంత్రణ, అలాగే ప్రైవేట్ బస్సుల్లో కూడా ఇద్దరు డ్రైవర్లను పర్మిట్ చేయడం కూడా చర్యల్లో భాగంగా ఉన్నాయి. ముఖ్యంగా మా ఉద్దేశం ఒకటి, ఏపీఎస్ఆర్టీసీ రవాణా శాఖ రెండు విషయాల్లో ప్రజలకు మెరుగైన ఓటు హక్కును అమ్ముకోవద్దంటూ కర్ణాటకకు చెందిన ఓ ఇంజనీర్ చేస్తున్న పోరాటం కర్నూలు చేసింది. ఓటుకు నోటు అమ్మే సంస్కృతి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో బాగల్కోట నుంచి తాను ఢిల్లీ వరకు పాదయాత్ర చేసినట్లు ఇంజనీర్ నాగరాజు తెలిపారు. ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడమే కాకుండా సుప్రీంకోర్టు వేదికగా న్యాయ పోరాటం చేస్తానని తెలిపారు. ఆయన వేస్తున్న అడుగులు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. ఇక ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నాగరాజు చేస్తున్న ఈ సాహసోపేత యాత్రకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్ ద్వారా అందిస్తారు. భారతదేశంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకొని తమ నాయకుడిని ఎన్నుకునేందుకు కల్పించినటువంటి రాజ్యాంగ హక్కు ఉల్లంఘన జరిగింది. కర్ణాటకలో ఇటీవల జరిగినటువంటి బై ఎలక్షన్స్లో ఎలక్షన్ బూత్లో ముందే డబ్బులు పంచారు. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసినా కూడా ఎలాంటి ఫలితం లేదు. కాబట్టి తాను కర్ణాటక రాష్ట్రం నుంచి పాదయాత్రగా ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేసి అక్కడ ఆందోళన చేపడతానని చెప్పి నాగరాజ్ కల్పురాన్ ఒక వ్యక్తి పాదయాత్రగా వెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం అతనితో ఉన్నాం. అతనితో అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. बोलो भाई, आप कहाँ से है, क्या हुआ, किसी लिए आप पैदल जा रहा? मैं नागराज कलकुटकर हूँ, कर्नाटक से। अभी मैं बेंगलुरु से दिल्ली जा रहा हूँ चुनाव ऑफिस में, इलेक्शन कमीशन ऑफ इंडिया पे। इसलिए जा रहा है कि कर्नाटक के एक एमएलए थे सीनियर, उनका देहांत हुआ था नवंबर 2025 में 4 तारीख को। उसके बाद वो बागलकोट कॉन्स्टिट्यूंसी से बिलोंग का एमएलए थे और उसका देहांत होने के बाद अप्रैल 9 को बाई इलेक्शन हुआ था। मैं कर्नाटका राष्ट्र समिति पक्ष से पार्टी से मैं कंटेस्ट किया था इलेक्शन को। इलेक्शन दिन ही कांग्रेस पार्टी के कुछ नेता लोग अपने कैंडिडेट के वास्ते वोट मांगने के लिए वोटर को पैसा बांटा, 500,000 ऐसे बांट के वोट मांगने का कोशिश किया। उसका वीडियो भी पूरा राज्य भर में वायरल हुआ, देश भर में। और खुद मैं कैंडिडेट हूँ। ये इलेक्शन में जो करप्शन हुआ है इसके मामले में अभी मैं उधर का आरओ, रिटर्निंग ऑफिसर, डिस्ट्रिक्ट इलेक्शन ऑफिसर और कर्नाटका चीफ इलेक्शन ऑफिसर को कंप्लेंट दे दिया है। उसका जांच करवाए और काउंटिंग जो है अभी मई 4 तारीख को है, उससे पहले ही
पूरा इलेक्शन को बर्खास्त करके फिर से इलेक्शन करवाओ, क्योंकि चुनाव में जो करप्शन होता है तो वो सच साबित हो गए तो इलेक्शन को बर्खास्त करके फिर से इलेक्शन करने का पूरा पावर चुनाव आयोग को है। इसलिए मैंने कंप्लेंट किया है। अभी मैं बेंगलुरु से दिल्ली जा रहा हूँ। दिल्ली जाके चुनाव आयोग में भी कंप्लेंट करके मैं डिमांड कर रहा हूँ कि तुरंत जांच करके उसका चुनाव को कैंसिल करे। नहीं तो वो नहीं कर किया तो फिर मुझे कर्नाटका हाई कोर्ट या सुप्रीम कोर्ट में केस डालना पड़ेगा। और जो भी इस चुनाव में वो जीतेगा कैंडिडेट, वो कांग्रेस हो या बीजेपी कोई भी हो, उसके खिलाफ केस डाल के हम फिर उसको डिस्क्वालीफाई करके फिर से चुनाव करने के लिए कोर्ट में भी केस डालेंगे। बोलो भाई, आप कितना तक पढ़ाई किया, आपका एजुकेशन क्वालिफिकेशन क्या है, आप कई के लिए इलेक्शन में कंटेस्ट किया? और उधर आजकल सभी जगह इलेक्शंस में पैसा बांटा और सबको मालूम है, मगर किधर भी ऐसा एक्शन लेने के लिए गवर्नमेंट नहीं तो या इलेक्शन कमीशन कई जगह पे भी एक्शन नहीं ले रहा है। आप क्या कि मेरा नाम नागराज कलकुटकर है। मेरा एमएससी एमटेक है। मैं प्रोफेशनली जियो स्पेशल इंजीनियर हूँ और पॉलिटिशियन हूँ। देखिए, अब जो भी चुनाव होता है, बाई इलेक्शन हो, जनरल इलेक्शन हो, देश भर में कोई भी राज्य का इलेक्शन हो, ये पैसा बांटने का, दारू बांटने का, सारी बांटने, कुकर बांटने करके वोट मांगने का और जाति धर्म पे वोट मतलब जनता को भड़का के और इमोशनली फूल करके वोट लेने का और सत्ता में आने के बाद फिर करप्शन करना, लूटपाट करना, ये तो कर ही रहे। ये चुनाव आयोग जो है ये इंडिपेंडेंट है और हॉनेस्टली और क्या है, फेयर और ट्रांसपेरेंट इलेक्शन करने का जिम्मेदारी चुनाव आयोग का है। पूरा देश भर में बड़े बड़े पार्टी ये सब करते हैं, जो कांग्रेस हो, बीजेपी हो और अलग अलग राज्यों का जो रीजनल पार्टी हो, सारे लोग यही काम करते हैं कि चुनाव में पैसे दारू बांटते हैं। ये करप्शन देख के भी चुनाव आयोग कुछ नहीं कर रहा है। और नया लोग, मेरे जैसे नया लोग चुनाव में लड़ने आते हैं लेकिन इनके सामने हार जाते हैं। पब्लिक पे ऐसा हो चुका है ना कि पैसा दारू के बिना पब्लिक भी वोट नहीं डाल रहा है। ये लोगों को सोचना है कि अगर आप वोट बेच रहे हैं पैसे दारू के लिए, कि अपना डेमोक्रेसी को आप ही खुद उसका हत्या कर रहे हो दिन दहाड़े। मतलब अपना जो फ्रीडम है, डेमोक्रेसी है, सब आप अपने आप लोग ही हत्या करके ये पूरा देश भर में सत्ता को भ्रष्ट क्रिमिनल लोगों के हाथ में सत्ता दे रहे हो और बाद में आप ही रो रहे हो, आप ही भुगत रहे हो। इसलिए मैं देश की जनता को विनती करता हूं कि आप अपना वोट ना भेजें और करप्ट क्रिमिनल ऐसे लोगों को आप सत्ता से दूर रखो और नया युवा लोगों को जो पढ़ा लिखा है उनको भी एक मौका दो। एक बदलाव देश में लाने का बहुत जरूरी है। इसलिए मैं पूरा देश भर में यात्रा कर रहा हूँ। अभी देखो, मैं जो कर रहा हूँ बहुत सारे लोग बोल रहे थे कि ऐसे कोई नहीं करता है। నమస్తే. చూసినారు కదా, ఇదైతే అక్కడ జరిగినటువంటి ఎలక్షన్ లో జరిగినటువంటి అవకతవకలు, ఎలక్షన్ రోజే పోలింగ్ బూత్ ముందే డబుల్ పంచారన్న ఆరోపణలు అతని దగ్గర పూర్తిగా ఎవిడెన్స్ ఉన్నా కూడా అక్కడ ఎలక్షన్ కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి తాను కర్ణాటక బెంగళూరు నుంచి నేరుగా ఢిల్లీ వరకు కూడా పాదయాత్రగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ లో ఫిర్యాదు చేసి అక్కడ జరిగినటువంటి అవకతవకలపై చర్యలు తీసుకోవాలని కోరుతానని చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అశోక్తో మురళీకృష్ణ, వైకేటీవీ కర్ణాటక. విజయవాడ కామినేని హాస్పిటల్స్లో 56 ఏళ్ల మహిళకు గుండెకు సమీపంలోని కీలక అవయవాలను ఆనుకొని ఉన్న ప్రమాదకర గడ్డను అత్యంత నైపుణ్యంతో విజయవంతంగా తొలగించారు. 2 నెలలుగా తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న మహిళను పరీక్షించి ఆపరేషన్ చేయాలని డిసైడ్ అయ్యారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శస్త్రచికిత్సను విజయవంతం చేశారు. కామినేని కన్సల్టెంట్ డాక్టర్ భరత్వంశీ భోగవల్లి నేతృత్వంలో బృందం సమన్వయంతో ఆపరేషన్ పూర్తయింది. ఆధునిక సాంకేతిక వైద్యుల నైపుణ్యం వల్ల ఇది సాధ్యమైందని వైద్యులు తెలిపారు. patient 56-year-old she actually 2 months నుంచి సఫర్ అవుతుంది. తనకి రైట్ సైడెడ్ చెస్ట్ పెయిన్ అని వచ్చి చాలా మల్టిపుల్ హాస్పిటల్స్ తిరిగింది. తను మల్టిపుల్ హాస్పిటల్స్లో చాలా వరకు అన్ని ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేశారు. ఒక స్మాల్ గడ్డలాగా ఉంది, అది చాలా కాంప్లెక్స్ ఏరియాలా ఉంది అని ఒక డౌట్ఫుల్తో చాలా ఇమేజింగ్ సెంటర్స్ కూడా సిఈసిటీ అన్నీ అయిపోయినాయి. ఫైనల్లీ మన దగ్గర ప్రజెంట్ అయ్యారు. మన దగ్గర ప్రజెంట్ అయిన తర్వాత ఈ సిట్యువేషన్ని అసలు ఎలా ట్యాకిల్ చేయాలి, అసలు మాస్ అది అసిస్ట్ అనేది ఎక్కడ ఉంది ఏంటి అనేది ప్రాపర్గా స్టడీ చేసాం.
నేను వంశీ సార్ ఇద్దరం వీ హ్యాడ్ ఏ డిస్కషన్ అసలు అప్రోచ్ ఎలా వెళ్ళాలి, సర్జరీ అసలు ఎలా చేస్తే ఆ స్ట్రక్చర్ పక్కనున్న హార్ట్, మేజర్ బ్లడ్ వెజల్స్, పక్కనున్న లంగ్, దాని కింద ఉన్న ఫ్రెనిక్ నర్వ్స్ ఇవన్నీ కూడా డ్యామేజ్ అవ్వకుండా అసలు ఎలా సర్జరీకి వెళ్ళాలి అనేది ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని అన్నీ రెడీ చేసుకొని అలాంగ్ విత్ ద హోల్ టీమ్ సపోర్ట్, అలాంగ్ విత్ ద మేనేజ్మెంట్ సపోర్ట్ మేము ముందుకెళ్ళాం. ఇంటర్ ఆపరేటివ్ సర్జరీ అనస్థీషియా వెరీ స్మూత్గా జరిగింది. షీ టాలరేటెడ్ వెరీ వెల్. సర్జరీ కూడా మాకు 3-4 hours జరిగిన లోపల స్ట్రక్చర్ మొత్తం పక్కనే ఉన్న హార్ట్, మేజర్ బ్లడ్ వెజల్, బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ వెజల్స్, హార్ట్ నుంచి బాడీకి సప్లై చేసే బ్లడ్ వెజల్స్, అలాంగ్ విత్ లంగ్, మేజర్ లంగ్కి మొత్తానికి ఇలా జస్ట్ ఒక స్మాల్ స్పేస్లో అటాచ్ అయిపోయి చుట్టుపక్కల ఉన్న ఫైబ్రస్ టిష్యూ అంతా అటాచ్ అయ్యింది. సో వీ హ్యాడ్ టు టేక్ మెటిక్యులస్ స్టెప్స్ టు వెరీ స్లోగా అసలు ఎక్కడ పక్కన స్ట్రక్చర్స్ డ్యామేజ్ అవ్వకుండా ప్రాపర్గా ఇవాక్యుయేట్ చేసి మొత్తం సిస్ట్ని వితౌట్ ఎనీ డ్యామేజ్ టు అడ్జసెంట్ స్ట్రక్చర్స్ తీయడం జరిగింది. అయిపోయిన సర్జరీ కూడా షీ వెంట్ వెరీ స్మూత్లీ. ఇంటర్-ఆప్ ప్రొసీజర్ అంతా కూడా స్మూత్గా జరిగింది. పోస్ట్ ఆపరేటివ్ Day 2 డిశ్చార్జ్ చేశాము. Day 1 షీ గాట్ ఎక్స్ట్యూబేటెడ్, Day 0 షీ గాట్ ఎక్స్ట్యూబేటెడ్ అండ్ మనం Day 2 డిశ్చార్జ్ చేయగలిగాం. యాక్చువల్గా అందరికీ మనం మత్తి చక్రంలో ఒక సింగిల్ ల్యూమెన్ ట్యూబే వేస్తాము. ఈమెకి 2 డబల్ ల్యూమెన్ ట్యూబ్ అని వేసి కుడిపక్క వెంటిలేట్ అవ్వకుండా చూసి కరెక్ట్గా ఆయన ఆపరేట్ చేసేటప్పుడు దాన్ని ఆపాలి, మళ్ళీ ఆన్ చేయాలి. సో ఇంత కష్టమైంది. టీమ్ ఎఫర్ట్ తోటి సక్సెస్ఫుల్గా కనితిని తీయగలిగాము. సో పోస్ట్ ఆప్ కూడా ఇమ్మీడియట్గా వెంటిలేటర్ అవసరం లేకుండా చెస్ట్ వాల్ బ్లాక్ ఇచ్చి ఆన్ టేబుల్ ఎక్స్పెక్ట్ చేసేస్తాం, అంటే వెంటిలేటర్ అవసరం కూడా పడలేదు. సో రికవరీ బాగా స్మూత్గా జరిగి 2 daysలోనే ఆమె నడవటం అంతా స్టార్ట్ చేస్తాం. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ పనులను ఆపేందుకు వైసీపీ నేతలు కుట్ర చేస్తున్నారంటూ స్వర్ణ భారత్ నగర్లో కూటమి నేతలు ఆందోళనకు దిగారు. రింగ్ రోడ్ నిర్మాణంలో భాగంగా ఇల్లు కోల్పోయిన స్వర్ణ భారత్ నగర వాసులకు ప్రభుత్వం 7 కోట్ల నష్టపరిహారం చెల్లించిందని, మొత్తం 340 మంది ఉంటే ఇప్పటికే 330 మందికి పునరావాసం చూపించిందని వారు వివరించారు. అయినా ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 పనులు అడ్డుకోవడానికి వైసీపీ యత్నిస్తుందని మండిపడ్డారు. నష్టపరిహారం తీసుకున్న తర్వాత కూడా వారికి మాయమాటలు చెప్పి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 ఏళ్ల నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ విస్తరణ, పునరావాసం ప్రక్రియ జరుగుతుంటే ఇప్పుడు కొత్తగా వైసీపీ నాయకులు వచ్చి నాటకాలు ఆడుతున్నారని కూటమి నేతలు విమర్శించారు. తిరుపతిలో 3 రోజుల పాటు జరిగిన ఏఐటీయూసీ ఆంధ్రప్రదేశ్ 18వ మహాసభలు విజయవంతంగా జరిగాయి. ఏఐటీయూసీ ఏపీ నూతన అధ్యక్షుడిగా రావులపల్లి రవీంద్రనాథ్, ప్రధాన కార్యదర్శిగా ఎస్ వెంకట సుబ్బయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటు 191 మందితో రాష్ట్ర సమితిని, 23 మందితో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్, సిపిఐ ఏపీ కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య పాల్గొన్న ఈ సభలో 28 జిల్లాల నుండి 570 మంది ప్రతినిధులు హాజరయ్యారని నేతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం 35,000కు పెంచాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ మహాసభ 43 తీర్మానాలను ఆమోదించిందన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోవడం, స్కీమ్ వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలను ఉధృతం చేస్తామని ఏఐటీయూసీ నేతలు ప్రకటించారు. నగరంలో జరిగినటువంటి ఏఐటీయూసీ రాష్ట్ర 18వ మహాసభలు రంగరంగ వైభవంగా జరిగినాయి. మరి 26వ తేదీన బ్రహ్మాండమైనటువంటి ప్రదర్శన, పబ్లిక్ మీటింగ్తో ప్రారంభమైనటువంటి ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభ 27, 28 తేదీన మరి దాదాపు 540 మంది ప్రతినిధులతో మరి మహాసభ ప్రారంభం జరిగింది. మరి మహాసభ ఆశాంతం మరి అనేక మంది నాయకులు మరి మంచి ఉపన్యాసాలతో మరి మా జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ అమర్జిత్ కౌర్ గారు ఈ మహాసభలను ప్రారంభించడం జరిగింది. దేశంలో ఎక్కడా కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అది చేయలేదు. అదేవిధంగా మరి పని అంటే మహిళలకు సంబంధించి
నైట్ షిఫ్ట్లో పని చేయకూడదని చెప్పి పోరాడి సాధించుకున్నటువంటి హక్కుని కాలు రాస్తూ ఇప్పుడు అందరూ కూడా సమానమే, మహిళలను కూడా నైట్ షిఫ్ట్లో పని చేయాల్సిందే అని చెప్పి అదొక సర్క్యులర్ ఇష్యూ చేశారు. అంటే ఈ దేశంలో కార్మిక వ్యతిరేక విధానాలు ఆంధ్రప్రదేశ్కు ముందుగా అంటే కొనసాగింపుకు ముందుగా ఆంధ్రప్రదేశ్ ముందుకు రావడం మాత్రం చాలా దురదృష్టకరం. మరి నేను ఈ దేశానికి ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నానని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కూటమి ప్రభుత్వం ఈరోజు సమాధానం చెప్పాలి. మరి ఉద్యోగ కార్మికులకి మీరు ఏం న్యాయం చేశారో బహిరంగంగా మేము ఛాలెంజ్ చేస్తున్నాం, మీరు ఏం చేశారో చెప్పండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరి ఉద్యోగులకి ఇవ్వాల్సినటువంటి మరి 6 డిఏల్లో మరి 2 డిఏలు ఇచ్చి 4 డిఏలు ఎందుకు పెండింగ్ పెట్టారో మీరు చెప్పాలి. దేశానికి వెన్నెముకగా ఉన్నటువంటి రైతాంగం, దేశంలో సంపద సృష్టిస్తున్నటువంటి కార్మిక వర్గం, ఈ 12 కేంద్ర కార్మిక సంఘాలు మొత్తం కూడా ఈరోజు ఐక్య పోరాటాలు సమాయత్తం కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ విధమైనటువంటి పోరుబాట ప్రారంభమైంది. నిన్న ఈ నెల అయిపోవస్తుంది, ఏప్రిల్ 1వ తేదీ నుండే ఈ యొక్క 4 లేబర్ కోడ్లు అమల్లోకి తేవటం వల్ల మీరందరూ చూశారు. ఈ మధ్య అల్ట్రాటెక్లో పెద్ద పోరాటం జరిగింది, నోయిడాలో పెద్ద పోరాటం జరిగింది, ఇంకా ఐటీ సెక్షన్లో కూడా పని గంటల పైన పోరాటాలు జరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే ఆ 4 లేబర్ కోడ్ల యొక్క ప్రభావం భారతదేశ కార్మిక వర్గం పైన పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఉద్యమాల ఉధృతి ప్రారంభమైంది, కొనసాగుతూ ఉంది. ఇంకా ముందుకు తీసుకోవాల్సినటువంటి బాధ్యతని ఏఐటీసీ రాష్ట్ర మహాసభలు గుర్తించి రానున్నటువంటి కాలంలో ఈ ఐక్య పోరాటాలకి అన్ని కార్మిక సంఘాలను కూడా వేదికగా తీసుకొని సమాయత్తం కావడానికి మహాసభ ఆదేశించింది. ఆ మేరకు మేము ముందుకు పోవడానికి సమాయత్తం అవుతున్నాం. వైసీపీ మీడియా వ్యవహారాల ప్రధాన కార్యదర్శి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారిగా పనిచేసిన పూడి శ్రీహరిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులో కుప్పం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో సీఎం చంద్రబాబుపై అనుచిత పోస్టులు పెట్టిన కేసులో వైసీపీ మీడియా వ్యవహారాల ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి, అనంతపురం జిల్లాకు చెందిన వైసీపీ కార్యకర్త గుట్టూరు గిరీష్ కుమార్ రెడ్డిలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో వారికి అరెస్టు నుంచి రక్షణ కల్పించడానికి హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. వీరు సీఎం చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ సామాజిక మాధ్యమ వేదికల్లో అనుచితంగా పోస్టులు పెట్టడంతో చిత్తూరు జిల్లా కుప్పానికి చెందిన వినోద్ కుమార్ మూర్తి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే పూడి శ్రీహరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 15న పూడి శ్రీహరిని విజయవాడలో కుప్పం పోలీసులు అరెస్టు చేయగా కుప్పం మేజిస్ట్రేట్ కోర్టు ఆయన జ్యుడిషియల్ రిమాండ్ను తిరస్కరించింది. కుప్పం కోర్టు ఆదేశాలపై పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. కుప్పం మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలను హైకోర్టు రద్దు చేసింది. దీనిపై శ్రీహరి సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ ఊరట లభించలేదు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ పై అధికారులు స్పందించారు. ఇటీవల ఏర్పాటు చేసిన అత్యాధునిక కమాండ్ కంట్రోల్ రూమ్ వల్లే కాపీ చేస్తున్న వారిని పట్టుకున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శ్రీకాంత్ తెలిపారు. ఫైనల్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతూ 20 మంది విద్యార్థులు పట్టుబడ్డారని, చీటీలు, ఆండ్రాయిడ్ ఫోన్లు, స్మార్ట్ వాచీల సహాయంతో కాపీయింగ్ చేసినట్టు వివరించారు. అలాగే సెల్ ఫోన్ వాడుతూ 2 ఇన్విజిలేటర్లు కూడా దొరికినట్లు చెప్పారు. ఎంబీబీఎస్, పీజీ, డెంటల్, ఆయుష్ విద్యార్థులు మాస్ కాపీయింగ్కు పాల్పడినట్లు గుర్తించామని చెప్పారు. రాష్ట్రంలో 28 మెడికల్, 9 డెంటల్, 7 ఆయుష్ కాలేజీలు ఏర్పాటు చేసిన 540 కెమెరాలు కమాండ్ కంట్రోల్ రూమ్తో అనుసంధానమై ఉన్నాయని, కాపీ చేసిన వారిని వెంటనే గుర్తుపట్టి సౌలభ్యం ఉందంటున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ శ్రీకాంత్తో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్.
ఎగ్జామ్ రాయడం చూస్తాం, అదే డాక్టర్స్ కాపీ కొట్టడం ఎక్కడన్నా చూసారా? ఒకవేళ కాపీ కొడితే ఎటువంటి చర్యలు ఉంటాయి? అసలు వాళ్ళు కాపీ కొడుతున్నారా లేదా మాల్ ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా అని ఎలా తెలుస్తుంది? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో అత్యాధునిక టెక్నాలజీతో కమాండ్ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు. మాల్ ప్రాక్టీస్ ఎవరైనా చేస్తే ఖచ్చితంగా తెలిసేటట్టు కూడా మానిటర్ చేస్తూ 24 గంటలు మానిటర్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సిస్టమ్స్ పెట్టారు. ముఖ్యంగా 500 పైన కెమెరాలు పెట్టి ఎవరైతే మాల్ ప్రాక్టీసెస్ చేస్తున్నారో వారికి ఖచ్చితంగా తగు చర్యలు తీసుకుంటామని కూడా ఇటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. దాంతోపాటు దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ శ్రీకాంత్ గారు ఉన్నారు. డాక్టర్ శ్రీకాంత్ గారు ఉన్నారు. సార్, ఏంటి సార్ కాన్సెప్ట్ ఏంటి సార్? ఈ సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ అంటారు మేడం. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, దీన్ని గత జనవరి నెలలో మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, ఎగ్జామ్స్ ఈ రాష్ట్రంలో అన్ని వైద్య కళాశాలలు, దంత వైద్య కళాశాలలు కానీ, ఆయుర్వేదిక్, హోమియో, ఆ తర్వాత కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీలు, వీటన్నిటిలో ఎగ్జామ్స్ పారదర్శకంగా జరగాలి. ఎగ్జామినేషన్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి. కాపీయింగ్ కానీ లేకపోతే ఎలాంటి మాల్ ప్రాక్టీసెస్ కానీ జరగకూడదనేది దీని ప్రధాన ఉద్దేశము. ఇప్పుడు ప్రతి మెడికల్ కాలేజ్, డెంటల్ కాలేజ్, ఆయుష్ కాలేజ్ వీటిల్లో వచ్చేసి కెమెరాస్ ఇన్స్టాల్ చేసి ఉంటారు. ఆ కెమెరాస్ అన్నింటినీ యూనివర్సిటీ యాక్సెస్ తీసుకొని ప్రతి కాలేజీలో జరిగే పరీక్ష పద్ధతిని, ఏదైతే మానిటరింగ్ ఎగ్జామినేషన్ జరుగుతుంటుందో ఆ పద్ధతిని ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఇక్కడ నుంచి మానిటర్ చేయడం జరుగుతుంది. సార్, నార్మల్గా ఒకవేళ మాల్ ప్రాక్టీస్ జరిగితే వారికి ఎటువంటి కఠిన చర్యలు ఉంటాయి? గత నెల 2వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి. ఇప్పటిదాకా 20 మంది, దాదాపు 16 మంది అబ్బాయిలు, 4 అమ్మాయిలు మాల్ ప్రాక్టీస్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర మైక్రో జిరాక్స్లు, ఆ తర్వాత స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్ కూడా దొరికాయి. ఒక కమిటీ ఉంటుంది మేడం, మాల్ ప్రాక్టీస్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గారు ఉంటారు, ఎన్టీఆర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు ఉంటారు, ఆ తర్వాత సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటారు. వాళ్ళు చేసిన తప్పు తీవ్రత ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు మేడం. అంటే 1 ఇయర్ నుండి అప్ టు 2 ఇయర్స్ వరకు డీబార్ చేయడం జరుగుతుంది వాళ్ళని. ఈ మొత్తం కూడా అంటే ఈ కమిటీ వచ్చేసి తన నివేదికను తీసుకెళ్ళి వైస్ ఛాన్సలర్ గారికి ఇస్తారు. తుది నిర్ణయం వైస్ ఛాన్సలర్ గారు తీసుకుంటారు. ఇప్పుడు స్టూడెంట్స్ ఇట్లా మాల్ ప్రాక్టీస్ చేస్తే డీబార్ చేస్తాం మరి స్టూడెంట్స్ని ఇట్లా చేస్తున్న ఇన్విజిలేటర్స్ ఏం చేస్తున్నారు? ఒకవేళ వాళ్ళు ఈ స్కామ్లో ఏమన్నా అంటే మాల్ ప్రాక్టీస్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళకి ఎటువంటి చీఫ్ సూపరింటెండెంట్ల పైన, ఇన్విజిలేటర్ల పైన కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది మేడం. మేము ఇక్కడ ఎవరైనా సరే చీఫ్ సూపరింటెండెంట్లు కానీ లేకపోతే ఇన్విజిలేటర్లు కానీ స్టూడెంట్స్కి ఏ విధమైన సహాయం చేసే ప్రయత్నం చేసినా కూడా మేము ఐడెంటిఫై చేసి వైస్ ఛాన్సలర్ గారి నోటీస్కి తీసుకెళ్ళాం. వైస్ ఛాన్సలర్ గారు ఇప్పటికే ముగ్గురిని 3 సంవత్సరాల పాటు పరీక్షలకి దూరంగా అంటే పరీక్షల్లో ఎలాంటి వాళ్ళకి బాధ్యత ఇవ్వకుండా డీబార్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఇప్పుడు ఈ స్క్రీన్స్ ఉన్నాయి, స్క్రీన్స్ మీద మీరు చూస్తున్నారు. ఇప్పుడు వెంటనే మనకు కనిపించింది ఒకళ్ళు మాల్ ప్రాక్టీస్ చేస్తున్నట్టు, ఎలా వెంటనే మీరు మెసేజ్ చేస్తారు? మేము అక్కడ మా టెక్నీషియన్ ఉంటారు మేడం. అంటే ఎగ్జామినేషన్ సెంటర్లో మా టెక్నీషియన్ ఉంటారు. ఆ టెక్నీషియన్కి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎగ్జామినేషన్ హాల్ లోపల మొబైల్ ఫోన్ ఉపయోగించడానికి ఉండదు. ఇదర్ చీఫ్ సూపరింటెండెంట్ అయినా, అబ్జర్వర్ అయినా, ఇన్విజిలేటర్లు అయినా మా టెక్నీషియన్ బయట ఉంటారు. ఎగ్జామినేషన్ హాల్ బయట మా టెక్నీషియన్కి ఇన్ఫార్మ్ చేస్తే మా టెక్నీషియన్ వెళ్ళి యూనివర్సిటీ నియమించబడ్డ అబ్జర్వర్కి ఇన్ఫార్మ్ చేస్తారు. ఆ అబ్జర్వర్ వెళ్ళి చెక్ చేసిన తర్వాత ఆ అబ్బాయి దగ్గర కానీ లేకపోతే అమ్మాయి దగ్గర కానీ, సదరు అబ్బాయి అమ్మాయి దగ్గర ఏదైనా దొరికితే అప్పుడు మాల్ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. అంటే దీని తర్వాత ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళి టెక్నీషియన్ చెప్పిన తర్వాత కూడా అది జరుగుతూ ఉండుంటే ఖచ్చితంగా స్పందిస్తారు మేడం. మేము ఇక్కడ నుంచి చెప్పిన తర్వాత యూనివర్సిటీనే అబ్జర్వర్ని అపాయింట్ చేస్తుంది. రకరకాల గవర్నమెంట్ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు, మెడికల్ కాలేజ్ ఫ్యాకల్టీని అపాయింట్ చేసి ఉంటారు. వాళ్ళు స్పందించి వెంబడే రియాక్ట్ అయ్యి వెంబడే నిర్ణయం తీసుకుంటారు దానిపైన. సో చూసారు కదా, ఇక్కడ స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేశారు. స్క్రీన్స్లో ప్రతి ఒక్క మాల్ ప్రాక్టీస్ ఎక్కడైతే జరుగుతుందో ఖచ్చితంగా పట్టుకుంటూ ఉంటారు, చర్యలు కూడా తీసుకుంటామని చెప్తున్నారు. మనకి ఇక్కడ విజువల్స్లో కూడా చూడొచ్చు, స్క్రీన్ ఉంది. స్క్రీన్స్లో బ్లాక్స్గా డివైడ్ చేశారు. ఏ ఎగ్జామినేషన్ రూమ్కి ఆ ఎగ్జామినేషన్ రూమ్ ఉంది. రూమ్లో స్టూడెంట్స్ రాస్తున్న విజువల్స్ కూడా కనబడుతున్నాయి. అదేవిధంగా ఇన్విజిలేటర్స్ కనబడుతున్నారు. ప్రతి ఒక్క చిన్న పార్ట్ కూడా కనబడుతుంది రూమ్కి సంబంధించి. ఇదే విధంగా గత నెల 2వ తారీఖు నుండి ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎగ్జామ్ స్టార్ట్
అయ్యి ఇప్పటికే దాదాపు 20 మంది 16 మంది అబ్బాయిలు 4 అమ్మాయిలు ఈ మాల్ ప్రాక్టీస్ చేయడం జరిగింది. దాదాపు 20 మంది మాల్ ప్రాక్టీస్ చేశారు. మాల్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకున్నారు. అదేవిధంగా వారిని ఈ మాల్ ప్రాక్టీస్ చేసినందుకు 2 సంవత్సరాలు డీబార్ చేసినట్టు కూడా చెప్తున్నారు. అదేవిధంగా దాదాపు 500 పైనే కెమెరాస్ ఉన్నాయి. ప్రతి ఒక్క కెమెరా కూడా ఇంచ్ కూడా గమనిస్తూ ఉంది. ఇంకా ఎవరైతే ఇక్కడ మాల్ ప్రాక్టీస్ చేస్తున్న ఈ సిస్టంలో తెలుస్తుందో ఖచ్చితంగా అక్కడ ఆ ప్రతి సెంటర్కి ఒక టెక్నీషియన్ ఉంటారని కూడా చెప్పడం జరిగింది. ఆ టెక్నీషియన్ ద్వారా మెసేజ్ అనేది ఫార్వర్డ్ అవుతుంది. ఎవరు మాల్ ప్రాక్టీస్ చేస్తున్నారో వెంటనే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుండి అక్కడ స్పందిస్తారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి. తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యుడిగా నియమితులైన గుత్తికొండ ధనంజయరావు ప్రమాణ స్వీకారానికి ముందు మంగళగిరిలోని సీతారాం ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బీసీలకు చేనేత వర్గానికి అండగా నిలుస్తుందనే నమ్మకంతో తాను చిన్నప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నానని, అందుకే పార్టీ తనకు ఉన్నత పదవిని కల్పించిందని ధనంజయరావు అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, అలాగే మన నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారి సహకారంతో ఈరోజు సీనియర్ మోస్ట్ తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే బీసీ నేత, చేనేత ముద్దుబిడ్డ అయినటువంటి మా గుత్తికొండ ధనంజయ్ గారికి అత్యున్నత పదవి తెలుగుదేశం పార్టీలో పొలిట్ బ్యూరో మెంబర్గా ఎన్నికైనందుకు నియోజకవర్గ ప్రజల తరపున, దుగ్గిరాల మండల ప్రజల తరపున ఆయనకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన అతి చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి అహర్నిశలు పార్టీ కోసం కష్టపడుతూ ఈరోజు ఈ స్థాయికి ఎదగటం మా అందరికీ స్ఫూర్తిదాయకం. ప్రతి కార్యకర్త కూడా అకుంఠిత దీక్షతో ఉంటే ఏ స్థాయికన్నా ఎదుగుతారనడానికి గుత్తికొండ ధనంజయ్ గారే నిదర్శనం. ఏదైతే నేను చిన్నతనం నుంచి తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకొని ఈ రోజు వరకు పనిచేశానో, అట్టడుగు స్థాయి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ గుర్తింపునిస్తుంది అని చెప్పిన దానికి కట్టుబడి ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాకు అత్యున్నతమైనటువంటి పాలిట్ బ్యూరో సభ్యునిగా గౌరవ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా ప్రీతమ యువనేత మంగళగిరి శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులైనటువంటి రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారి అండతో, ఆశీస్సులతో ఈరోజు నాకు పాలిట్ బ్యూరో సభ్యులుగా నియమించారు. ఈ సందర్భంగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు వారికి తెలియజేస్తున్నాను. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో భక్తుల సౌకర్యార్థం దేవస్థానం అధికారులు ఆధునిక సాంకేతిక సదుపాయాలను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ఆలయ పరిధిలో పలు చోట్ల సెల్ఫ్ సర్వీస్ కియాస్క్ మిషన్లు ఏర్పాట్లు చేశారు. ఈ కియాస్క్ మిషన్లు శ్రీనివాసరావు ఆలయ అర్చకులు సాంప్రదాయ పూజల అనంతరం ప్రారంభించారు. ట్రస్ట్ బోర్డు సభ్యులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సెల్ఫ్ సర్వీస్ కియాస్క్ల ద్వారా భక్తుల దర్శన టికెట్లు, ప్రసాదాలు, కేసు ఖండన టికెట్లు సులభంగా పొందవచ్చు. అదనంగా దేవస్థానం వివిధ పథకాలకు విరాళాలను కూడా చెల్లించే సౌకర్యం కల్పించారు. మల్లికార్జున సదన్, గంగా సదన్, కళ్యాణకట్ట, గంగాధర మండపం ప్రాంతాల్లో ఈ మిషన్లు ఏర్పాటు చేశారు. భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఈ కియాస్క్ మిషన్లు ఏర్పాటు చేసినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. భక్తులు స్వయంగా టికెట్లు పొందేందుకు ఇవి ఉపయోగపడతాయని చెప్పారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్లో ఓటింగ్ అక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఫాల్టాలో ఈవీఎంలు బటన్లకు టేపు వేసినట్లు బీజేపీ ఆరోపించింది. ఆ ఆరోపణలపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి స్పందించారు. ఒకవేళ ఏదైనా ఈవీఎం బటన్ను ట్యాంపర్ చేస్తే ఆ పోలింగ్ బూత్లో రీపోలింగ్ నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. ఇవాళ రాష్ట్రంలో 2వ దశ అసెంబ్లీ పోలింగ్ జరుగుతోంది. ఇక డైమండ్ హార్బర్ నియోజకవర్గంలో పోలింగ్ అధికారులు ఓటర్లు అడ్డుకుంటున్నారని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల బటన్లకు టేపులు వేశారని బీజేపీ ఆరోపించింది. అయితే ఇలాంటి ఫిర్యాదులను క్షేత్రస్థాయిలోనే పరిశీలించనున్నట్లు సీఈసీ తెలిపారు. పశ్చిమ బెంగాల్లోని డైమండ్ హార్బర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో పోలింగ్ తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది. పలు పోలింగ్ కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై బీజేపీ అభ్యర్థి గుర్తు అయిన కమలంను ఉద్దేశపూర్వకంగా బ్లాక్ చేశారని బీజేపీ జాతీయ ఐటీ సెల్ ఇన్ఛార్జ్ అమిత్ మాల్వియా సంచలన ఆరోపణలు చేశారు. డైమండ్ హార్బర్లోని పలు బూతుల్లో ఓటర్లు బీజేపీకి ఓటు వేయకుండా అడ్డుకోవడానికి కమలం గుర్తుపై టేప్ అంటించి ఓటు వేయకుండా చేశారని మాల్వియా పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఆయన ఎక్స్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు. మమతా బెనర్జీ తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని గెలిపించుకోవడానికి అనుసరిస్తున్న డైమండ్ హార్బర్ మోడల్ ఇదేనా అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్లో గంగా ఎక్స్ప్రెస్ హైవేను ప్రారంభించారు. 594 కిలోమీటర్ల పొడవైన గంగా ఎక్స్ప్రెస్ వే ఉత్తరప్రదేశ్ మౌలిక వసతుల కల్పనలో చరిత్ర సృష్టించనుంది. ఈ భారీ రహదారి యూపీ రాష్ట్ర భవిష్యత్తును మలుపు తిప్పే శక్తిగా నిలుస్తోంది. దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేగా అవతరించిన ఈ ప్రాజెక్టు కేవలం రవాణా సౌకర్యమే కాదు, రాష్ట్ర పారిశ్రామిక ఆర్థిక ప్రగతికి పట్టుకొమ్మగా మారనుంది. దాదాపు 36,230 కోట్ల భారీ వ్యయంతో అత్యున్నత ప్రమాణాలతో నిర్మించిన ఈ రహదారి 594 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. 6 వరుసల సామర్థ్యంతో నిర్మించిన ఈ మార్గం అత్యాధునిక సాంకేతికతో అత్యంత వేగవంతమైన ప్రయాణానికి వీలుగా కల్పిస్తుంది. ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రయాణికులు సురక్షితంగా హాయిగా తమ గమ్యస్థానాలు చేరుకునేలా దీన్ని అత్యంత ఆధునికంగా తీర్చిదిద్దారు. ఎక్స్ప్రెస్ వేపై వాహనాల వేగం, భద్రతా పరంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలను పాటిస్తున్నారు. కేవలం ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా ఈ ఎక్స్ప్రెస్ వే చుట్టూ కొత్త పరిశ్రమలు, లాజిస్టిక్ పార్కులు, పర్యాటక అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్ను $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఈ ఎక్స్ప్రెస్ వే ఒక బలమైన పునాదిగా నిలుస్తుంది.